శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సత్యము చెప్పలేని సమయంలో మౌనము వహించవచ్చా లేదా ధర్మ సంకటములో అక్కడ నుండి వెళ్ళిపోవాలా? ఈ విషయము తెలియజేయగలరు? ఒకసారి ప్రశ్నని మళ్ళీ అర్థం చేసుకుందాం. సత్యము చెప్పలేని సమయములో మౌనము వహించవచ్చా లేదా ధర్మ సంకటములో అక్కడ నుండి వెళ్ళిపోవాలా? అంటే సత్యము అనే దానికి అసలు నిర్వచనం తెలుసుకోవాలి. సత్యము అన్నా ధర్మము అన్నా అంటే సత్యము అనేది ఒక స్థితి. స్థితి అంటే ఏంటి? ఇప్పుడు ఈ సృష్టి అంతా ఉంది, అది స్థితి, సత్యము. అక్కడ చెట్టు ఉంది, అది సత్యము. సత్యము ఎప్పుడు కూడా స్థితి, ఉన్నది ఏదో అది సత్యము. ధర్మము క్రియ అంటే ఆచరణ. ధర్మం అనేది ఆచరణ, క్రియ. అంటే ఇప్పుడు నేను మనిషిని అనేది ఒక సత్యము, అదొక స్థితి. నేను మనిషిగా ఈ శరీరంతో ఉన్నాను, స్థితి. అయితే ఇక్కడ ధర్మం ఏంటి అన్నప్పుడు, నేను నా తండ్రికి బిడ్డను, అక్కడ నేను కొడుకులా వ్యవహరించాలి. నా తండ్రి దగ్గర, నా తల్లి దగ్గర కొడుకులా వ్యవహరించాలి. ఎందుకంటే అది ధర్మము. నేను మనిషిని అనేది సత్యము, స్థితి మారదు. స్థితి ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మారేది ఏంటి అంటే ధర్మము, ఆచరణ మారుతూ ఉంటుంది. స్థితి మారదు, స్థితి సత్యము. స్థితి ఏంటి? నేను మనిషిని, ఈ శరీరం ఉన్నంతకాలం ఈ స్థితి, ఈ శరీరం అనే స్థితి ఉన్నంతకాలం సత్యం ఇదే. అయితే ధర్మము మారిపోతుంది. ఎలా అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కొడుకులా ఉండాలి. అది తల్లిదండ్రులకి కొడుకుకి ఉన్న రిలేషను ఏది ఉందో అది ధర్మము. నా భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా ఉంటాను, పూర్తిగా మారిపోయాను. కానీ మనిషిగా స్థితి అదే. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వేరుగా ఉన్నాను, కొడుకుగా ఉన్నాను. భార్య దగ్గరకు వచ్చేటప్పుడు భర్తగా ఉన్నాను, అంటే మారిపోయింది ధర్మము. అంటే సత్యము అనేటువంటి స్థితి క్రియాత్మకమైనప్పుడు ధర్మముగా మారుతుంది. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. విషయం తెలుసుకొని అప్పుడు వ్యవహరించాలి. భార్య దగ్గరికి వచ్చేటప్పటికి భర్తనయ్యాను, అలా వ్యవహరిస్తాను. నా కుమార్తె దగ్గరికి, నా కుమారుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి తండ్రిని అయ్యాను, ఇక్కడ మళ్ళీ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తాను. స్నేహితుల దగ్గర స్నేహితుడిలా ఉంటాను, పనివాళ్ళ దగ్గర యజమానిలా ఉంటాను, యజమాని దగ్గర పనివాడిలా ఉంటాను. ఇలా అనేక సంబంధ బాంధవ్యాల మధ్య నా స్థితులు మారుతూ ఉంటాయి. అంటే స్థితి అదే, ధర్మము మారుతూ ఉంటుంది. అంటే ఆచరణలు మారుతూ ఉంటాయి. నేను ప్రవర్తించే తీరుతెన్నులు మారుతూ ఉంటాయి. అక్కడ గమనించాలి. స్థితి మారదు, శరీరం మారదు. నేను మనిషినే, నాకున్న పేరు అదే, అదే పేరుతో పిలువబడుతున్న ఆ మనిషినే. కానీ ఒక్కొక్క బాంధవ్యము దగ్గర ఒక్కొక్కలా నేను వ్యవహరిస్తూ ఉంటాను. అందుకని సత్యం అనేది యూనివర్సల్గా ఏంటి అంటే సత్యము అనేది స్థితి. సత్యము వ్యక్తీకరించబడేది కాదు, స్థితి. ధర్మము వ్యక్తీకరించబడేది, క్రియాత్మకమైనది. అందుకని ధర్మముగా జీవించండి అని చెబుతారు. మనం సత్యాన్ని కూడా జీవించడంలో భాగంగా అంటే అబద్ధం ఆడకుండా ఉండటం, అసత్యాలు చెప్పకుండా ఉండటం ఇలా తీసుకున్నాం. సరే, అది మంచిదే. కానీ విషయాన్ని అర్థం చేసుకోండి. సత్యం అనేది ఒక అనంత సర్వవ్యాపక మార్పు చెందనటువంటి స్థితి. అది మన పరంగా తీసుకున్నప్పుడు శరీరముగా నేను స్థితి. మళ్ళీ ఏమంటే శరీరం మార్పు చెందుతుంది, అది అడగబాక. నాకు అది ఇక్కడ అప్లై అవ్వదు, ఉన్న విషయం అర్థం అవడానికి చెబుతున్నా. శరీరంతో అలాగే ఉన్నాను, కానీ నా తల్లిదండ్రుల దగ్గర కుమారుడుగా ఉన్నాను, నా కుమారుడు కుమార్తె దగ్గర తండ్రిగా ఉన్నాను, నా భార్య దగ్గర భర్తగా ఉన్నాను. ఇలా అనేక ప్లేసుల్లో ఆ ప్లేసులకు సంబంధించిన ధర్మాలు పాటిస్తున్నటువంటి వ్యక్తిని నేను ఒక్కనే. అది నేనే అనేది సత్యము. మరి అదేంటయ్యా, అది నువ్వే కదా, ఇక్కడ ఎలా ఉంటున్నావు, అక్కడ అలా ఉంటున్నావు, ఇక్కడ ఎలా ఉంటున్నావు, ఇన్ని నాటకాలు ఆడుతున్నావా అని అంటావా? అనంగా అవన్నీ ధర్మములు.
ధర్మము పాటించడం. అలాగే ఇప్పుడు సత్యము కానీ ధర్మము కానీ అసలు ఎందుకు చెప్పారు అంటే అన్ని మనం ఏదో పేర్లు పెట్టుకుంటాం. అజ్ఞానం అని, జ్ఞానం అని, అన్యాయం అని, మోసం అని, వీటికి అర్థాలు పెట్టుకుంటాం. భావ వ్యక్తీకరణ కోసం పదాలు వచ్చినాయి అంతే. ఈ సత్యము ధర్మము అని అసలు ఎందుకు చెప్పారు అంటే మనం వాటి మీనింగ్ తెలుసుకోవాలి. ముందు మనం ఏదో పదాలు పట్టుకొని వెళ్ళిపోవటం కాదు, మీనింగ్ తెలుసుకోవాలి. సత్యము ధర్మము అనేవి, సత్యం అనేటువంటి స్థితిని తప్పబాకండి, ఆ స్థితిలో ఎప్పుడూ ఉండండి. అలాగే ధర్మము ఆచరణ. ధర్మం అనేది ఆచరణ అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కోలా ఉండాలి. తండ్రి దగ్గర ఒకలా, కొడుకుల దగ్గర ఒకలా, బజార్ వెళ్తే ఒకలా, అనేక చోట్ల అనేక రకాలుగా ఉంటాం, కానీ మనిషి ఒకడే. అలాగే ఆ సత్యతను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సత్యాన్ని తప్పబాకండి, అధర్మంలో కలబాకండి, అన్యాయంలో కలబాకండి. కానీ పరిస్థితులను బట్టి మీరు మారుతూ ప్రవర్తిస్తూ ఉంటారుగా, పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారుగా, అది ధర్మము. దాని పేరు ధర్మము. సత్యము ధర్మం వేరు కాదు. స్థిరమైనది, శాశ్వతమైనది, చెలించనిది సత్యము. అది చెల్లిస్తున్నప్పుడు అదే ధర్మము, అది పరిస్థితులను బట్టి మారుతున్నప్పుడు అదే ధర్మము. క్రియాత్మకమైనప్పుడు సత్యమే ధర్మం అవుతుంది, స్థిరముగా ఉన్నప్పుడు ధర్మమే సత్యం అవుతుంది. అంతే, ఏం లేదు అందులో. ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక సాధువు ఊరు చివర ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు, ఏదో తపస్సు చేసుకుంటున్నాడు. అటుగా ఒక ఆవు పరుగెత్తుతూ వచ్చింది. అది అరుస్తూ పరుగెత్తుతూ వస్తుంది. ఆయనకు కళ్ళు తెరిచి చూశాడు ఆ శబ్దాలకి. ఆ ఆవు పరిగెత్తుకుంటూ వస్తూ ఆయన ఎదురుగా ఉన్నటువంటి వైపు ప్రయాణించుకుంటూ అటు పరిగెత్తేసి ఆ మొక్కల్లోకి వెళ్ళిపోయింది. అదంతా అడివే. కాసేపటికి వెనకాల ఒక మాంసపు వ్యాపారి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ ఆవును తరుముకుంటూ వస్తున్నాడు ఆయన, దాన్ని పట్టుకొని. దాన్ని అలానే పట్టుకోవాలని తప్పించుకు పారిపోయి వచ్చింది. అంటే ఈ సాధువు గారికి అర్థమైంది, ఇప్పుడు ఆవును ఆయన చంపేసి అమ్ముతాడు అని. మనకైనా అక్కడ చూస్తే అర్థమవుతుందిగా. సరే, ఆవు వెళ్ళిపోయింది, చూశారు సాధువు గారు. ఖచ్చితంగా అక్కడ సాధువు గారికి అర్థమైంది, ఇప్పుడు ఇతను వచ్చి నన్ను అడుగుతాడు ఆవు ఎటు వెళ్ళింది అని. ఎందుకంటే ఆవు ఎటు వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి అక్కడ, అదంతా అడవి. ఇప్పుడు ఆవు వెళ్ళిపోయింది, కనపట్టలేదు. అది ఎటు వెళ్ళిందో సాధువు గారు చూశారు. ఆ వెనక పరిగెత్తుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు అక్కడికి వచ్చి ఆగిపోయి ఏ వైపుకి ఆవు వెళ్ళిందో తెలియక ఖచ్చితంగా సాధువు గారిని అడుగుతాడు. ఇంకెవరు లేరు అక్కడ అడగటానికి. ఇది గుర్తించిన సాధువు గారు ఆ చెట్టు కాడి నుంచి లేచి ఆయన ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇంకో చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారు. ఇతను పరిగెత్తుకుంటూ వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆవు కనపడలేదు. ఆ సాధువు గారిని అడిగాడు. అడిగినప్పుడు అయ్యా ఆవిట ఏమన్నా వచ్చిందని అడిగాడు. అంటే సాధువు గారు నేను ఇక్కడ కూర్చొని ఉండగా చూడలేదు అని చెప్పారు. నేను ఇక్కడ కూర్చొని ఉండగా ఏ ఆవుని చూడలేదు అని చెప్పారు. సరే, అతను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతను మామూలుగా వెతుక్కుంటే ఇంక చూడలేదు అంటున్నారు కదా ఆవని చెప్పి అతను స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఆవు ఈ పక్కకి వెళ్ళింది. ఆవు అసలు ఇటు రాలేదని చెప్పి అతను ఏదో ఇంకో మార్గం వైపు వెళ్ళిపోయాడు. ఆవు రక్షింపబడింది సాధువు గారి దృష్టిలో. ఇక్కడ ప్లేస్ మార్చారు సాధువు గారు. ఇది కథగా చెప్పుకున్నాం అంతే మనం. ఇక్కడ ఆయన నేను అసత్యము చెప్పకూడదు అనుకున్నారు, అందుకని ప్లేస్ మార్చారు. అట్నుంచి ఇటు వచ్చి నేను అసత్యం చెప్పకూడదు కనుక నేను ప్లేస్ మార్చి ఎక్కడి నుంచి నేను సత్యమే చెప్పాను అని ఆయన అనుకున్నారు. అయితే అసలు సత్యము లేదా ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, మంచి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే వాటి అర్థాలు గ్రహించాలి. ఎవరికి హాని కలగకూడదు, ఇతరులకు హాని కలిగించనిది సత్యము, ఇతరులకు మేలు చేసేది సత్యము. అలాగే ఎవరికి హాని కలిగించకూడదు కదా అంటే ఇప్పుడు ఒక దొంగ ఇతరుల డబ్బు ఎత్తుకుపోయాడు లేదా నగలు ఎత్తుకుపోయాడు, మనం చూసాం. ఆ దొంగ ఆ డబ్బు తీయటం చూసాం, ఆ నగలు తీయటం చూసాం. ఇప్పుడు నేను చెప్పటం వల్ల దొంగకి హాని జరుగుతుంది కదా అనేటువంటి విచిత్రపు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మన వాళ్ళందరికీ అలా వితండపు రీతిలో మతులు ఆలోచిస్తూ ఉంటాయి.
అది ధర్మము సత్యం అంటే అది. అక్కడ ధర్మము సత్యం అంటే ధైర్యం ఉంటే నిజమే చెప్పు, అతను తీశాడు అని. ధైర్యం లేని వాళ్ళని అసలు మనం ఏం చేయలేం. అలాంటి ధైర్యం ఉండి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి నిజాలు చెప్పండి అని మనకేముంది, మనం చుట్టుపక్కల జీవితాల్లోనే బోల్డ్ చూస్తుంటాం. బోల్డ్ నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, దగ్గరలోనే ఉంటారు, ఎదురుగానే ఉంటారు, తెలిసిన వాళ్ళే, ఎవరో ఇప్పుడు విషయం కాదు అసలు, ఎప్పుడో 30 సంవత్సరాల విషయం. మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు చెబుతున్నాం. వాళ్ళ భార్య వేరే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుందా, ఈ భర్త లేనప్పుడల్లా అతను వచ్చి వెళ్తా ఉంటాడు. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఆ విషయం, ఆ భర్త ఒక్కడికే తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి సాగింది అది, సాగుతూనే ఉంది అది. ఇప్పుడు ఏమైంది, ఆ భర్తకి తెలియదు, ఊరోళ్ళందరూ వెళ్ళి సత్యం చెప్పాలి, మనం వెళ్ళి చెప్పారేంటి? అలాంటి విషయాల్లో మనకెందుకు అనుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ చెప్పవలసి వస్తే ఎప్పుడు చెబుతారు? నిజంగా ఏదైనా అనుమానం వచ్చి భర్త పట్టుబడి ఈవిడ అనేక తప్పులు చేసి అదేదైనా గొడవలు అయ్యి వాళ్ళు విడిపోయేంత వరకు వచ్చి అక్కడ ధర్మము భర్త వైపే ఉంది అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు వెళ్ళి చెప్పొచ్చు. ఇంక ఊరికి పని కట్టుకొని వెళ్ళి ఆవిడ చెబుతాడు అదో తప్ప. కొన్ని విషయాలు మనకి ఎందుకు అనుకొని వెళ్ళిపోతాం. మనకు అవసరమని వెళ్ళి చెప్పం కదా పక్కింటి వాళ్ళకి. అందుకని మనకు అసలు అనవసర విషయాలు ఏంటి, అవసర విషయాలు ఏంటి తెలుసుకోవాలి ముందు. మనం సత్యం అనుకుంది సత్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళడం వలన మనిషిని చూసి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని నేను కూడా అన్నాను. కానీ అక్రమ సంబంధం వాళ్ళకు ఉండడం నేను చూడలేదు, నా కంటితో నేను చూడలేదు. వాళ్ళు అక్రమ సంబంధంతో గడుపుతూ ఉండగా నేను చూడలేదు. అందరూ చెప్పుకుంటున్నారు, నేను విన్నాను. ఆ ఇంట్లోకి వెళ్ళటం నేను చూశాను, రావటం చూశాను, అనేక సార్లు వెళ్ళటం రావటం చూసాం. ఏమో వెళ్ళటం రావటం వల్ల అక్రమ సంబంధం ఉందో లేదో ఎవరికి తెలుసు. అసలు మనకెందుకు ఈ గొడవలు? ఇతరుల గురించి అన్నీ తెలుసుకొని జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవటం? అందుకని ఇప్పుడు సత్యము చెప్పలేని పరిస్థితి అంటే ఏంటి అసలు? మనకు అవసరమా? అది కాదా? ప్రపంచంలో సత్యాలన్నీ చెప్పేయాలా? కాదు. ఎక్కడైనా నిజంగా అవసరం వచ్చింది, ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వచ్చిందో, లేదా ఎవరికైనా నిజమైన అవసరమో, మనం సత్యం చెబితే, మనం నిజం చెబితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే చెప్పచ్చు. లేదా ఒక దొంగను రక్షిస్తానికి, ఒక కూనికోరుని రక్షిస్తానికి, ఇలాంటి వాటికి ఎందుకు, అది కూడా వాళ్ళకి హాని జరగటమే కదా అని మళ్ళీ అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. అందుకని అసలు ఆ పదాలు ఎందుకు తయారైనాయి అంటే మనుషులందరూ హాయిగా ఆనందంగా కలిసిమెలిసి బ్రతకటానికి, మంచిగా బ్రతకటానికి. అది సత్యము వలన ఉపయోగమేమి, ఫలితం చూడాలి. ఇప్పుడు ధర్మము వలన ఉపయోగమేమి అంటే మంచిగా బ్రతకడం. ఇక్కడ సాధువు గారు నేను అసత్యం చెప్పకూడదు అనుకున్నారు, అందుకని ప్లేస్ మార్చారు. ఇక్కడ ఉండగా నేను చెప్పలేదని. నువ్వు ప్లేస్ మారుస్తావా మార్చవా అది వేరే విషయం. ఇప్పుడు అలాగే మహాభారతంలో ధర్మరాజు అనే ఆయన ఎప్పుడు అసలు అసత్యం చెప్పలేదు అన్నారు. చెప్పలేదేంటి అంటే అటువంటి జీవితం గడపలేదు, ఆయనకి అవసరం రాలేదు. మంచిగా జీవించేవాడికి అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పండి? మన ఇంట్లో అయినా ఉన్నదాంతో తృప్తిగా ఉండి హాయిగా ఉండి మన జీవితం ఏదో మనం బతుకుతున్నాం ఉండి మంచిగా జీవిస్తున్నాం. అసలు అసత్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అందుకని ధర్మరాజు అని ఆయన అసత్యం ఎప్పుడూ చెప్పలేదు అంటే అర్థం ఏంటి? ఆయన మంచిగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అంత అవసరత రాలేదు. మరి ధర్మరాజు పేరు ఎందుకు వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ పేరు ఎందుకు రాలేదు? చాలా మంది ఉన్నారు కంటే లేదు సరదాలకు అసత్యం చెప్పి ఉండొచ్చు, ఆటపాటల్లో అసత్యాలు చెప్పి ఉండొచ్చు. అలా చిన్న చిన్న ఆటపాటల్లోనూ సరదాలకు అసత్యాలు చెప్పేది అసత్యం అవదో. ఇప్పుడు ఒక కోపిష్టి తండ్రి ఉంటాడు, కోపిష్టి తల్లి ఉంటుంది, కోపిష్టి భర్త ఉంటాడు, కోపిష్టి భార్య ఉంటుంది. ఈ చీటికి మాటికి తగాదాలు పడిపోయి ప్రతిదానికి అపార్థాలు చేసుకునే మనుషులు ఉంటారు. అలాంటి చోట అన్నింటి చోట నేను సత్యమే చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది? అక్కడ హాయిగా ఉండటానికి, ఆనందంగా ఉండడానికి చిన్న అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తా కాసేపు ఫ్రెండ్స్తో గడిపి ఎక్కడో తిరిగి వచ్చాడు, ఎప్పుడో పూర్వ స్నేహితులు కలిశారు, కాసేపు తిరిగి వచ్చాడు. కానీ భార్యకి నచ్చదు, లేదా ఇంట్లో తల్లిదండ్రులకి నచ్చదు, ఎవరికో నచ్చదు, ఇంట్లో వాళ్ళకి, దగ్గర వాళ్ళకి. అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళో, వాళ్ళతో ఎందుకు కబుర్లు చెప్పో, ఇలాంటివి చాలా ఉంటాయి ఇళ్లలో. అప్పుడు ఏం చేస్తారు? అసలు తెలియనట్టు ఊరుకుంటారు. వాళ్ళని కలిసేవాళ్ళంటే కలవలేదని చెబుతారు. మరి లేటుగా ఎందుకు వచ్చామని దానికి ఇంకొక కారణం చెబుతారు. అక్కడ వాళ్ళు అబద్ధాలు చెప్పింది ఎందుకు? ఇతరులను నష్టపరచడానికి కాదు, ఇంట్లో గొడవలు అవ్వకుండా ప్రశాంతంగా ఆగిపోవడానికి. పెద్ద జరిగింది ఏం లేదు అక్కడ. ఏదో ఫ్రెండ్స్ కలిశారు, ఎంతసేపు ఏదో కబుర్లు చెప్పుకున్నారు, టీ తాగారు, అల్లారినాడు వెళ్ళిపోయారు, వెళ్ళారిని వెళ్ళి వచ్చారు.
ఎక్కడైనా ఎవరైనా నష్టపోకుండా అది లాభం కలిగేలా ఉంటాయి. అటువంటి చిన్న చిన్న అసత్యాలు కుటుంబాలు అన్నింటిలోనూ ఉంటాయి. ఇప్పుడు చాలా విషయాలు అందరికీ నచ్చవు. ఈ విషయం నా భర్తకి నచ్చదు, ఈ విషయం నా భార్యకి నచ్చదు అన్నప్పుడు ఎందుకు మౌనంగా ఊరుకుంటే, ఇప్పుడు ఏదో భార్య చీర కొనుక్కుంది, ఆవిడ ఇష్టపడి తెచ్చుకుంది, అసలు ఆ రంగు ఆ ఇంట్లో ఎవరికి నచ్చలేదు ఆ చీర, కానీ ఆవిడ ఇష్టపడి కొనుక్కుంది. ఎలా ఉంది చీర, బాగుంది కదా, సూపర్గా ఉంది కదా అంటే సత్యమే చెప్పాలని దరిద్రంగా ఉంది, చండాలంగా ఉందని చెప్పం కదా, చెప్పకూడదు, గొడవలు అవుతాయి. అందుకని సత్యము ధర్మము యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. సత్యం చెప్పడం గొప్పతనం కాదు. సత్యం చెప్పి గొడవలు పెట్టి రోజు గొడవలు పట్టడం, ధర్మంతో రోజు గొడవలు పట్టడం అదంతా గొప్పతనం కాదు. సత్యము ధర్మం యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంది. ఏంటి ఉద్దేశం? శాంతి జీవితం అన్నారు. అది కూడా మళ్ళీ అన్యాయాలు అక్రమాలు చేసే చోట శాంతి జీవితం అనకూడదు. అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళని సమర్థించి పాపం వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి ఎందుకు చెప్పడం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు అన్యాయాలు అక్రమాల వాళ్ళని ఇతరుల అశాంతికి లోనవుతుంటారుగా. అందుకని ఎప్పుడూ కూడా సత్యము అనేది ఏంటి అంటే ఒక సన్నివేశాన్ని, అంటే ఒక కుటుంబాన్ని కానీ, ఆ విషయాన్ని కానీ, ఆ సందర్భాన్ని కానీ, ఆ మనుషుల్ని కానీ హాయిగా ఆనందంగా ఉంచాలి. ఒక చిన్న అసత్యమే ఆనందంగా ఉంచుతుంది అనుకోండి, అప్పుడు అసత్యమే బెటర్. అది కుటుంబ సభ్యుల్లో మామూలుగా చెబుతున్న చిన్న చిన్నవి అబద్ధాలు చెప్పమని కాదు, తప్పులు చేయని, తప్పు అసలు ఎప్పుడూ చేయకూడదు, అదే ఆధ్యాత్మికత. కానీ చిన్న చిన్న విషయాలు ఏవో ఉంటాయి. నచ్చిన బట్టలు కొనుక్కుంటారు, లేదా నచ్చిన చెప్పులు కొనుక్కుంటారు, అవి మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళు నచ్చి కొనుక్కున్నారు, చండాలం కొనుక్కున్నాం, మంచిగా కొనుక్కోలేదు, అదేంటి అలా ఉన్నాయి అన్నాం అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. బాగానే ఉన్నాయి, వాళ్ళకి నచ్చినప్పుడు మనకెందుకు ఆ గొడవ, బాగానే ఉన్నాయి, అది నువ్వు లోపల నేను అసత్యం చెబుతున్నానని నువ్వు అనుకోవచ్చు. అది అసత్యమేం కాదు, వాళ్ళకి బాగున్నాయనే కదా కొనుక్కున్నారు, నువ్వు కాదు కదా వాడుకునేది. అందుకని సత్యము ఫలితం ఏంటి? ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి. అది కూడా ధర్మపరమైన. ఇప్పుడు సత్యము అంటే ధర్మరాజు గురించి చెప్పుకున్నాం ఇందాక. ధర్మరాజుకి సహజంగా అసత్యం ఆడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మామూలుగానే స్థితప్రజ్ఞుడిని, కోపాలు తాపాలు తక్కువ, ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, మంచిగా ఉంటారు. అలా ఉన్నవాళ్ళకి అసత్యాలు ఆడవలసిన అవసరం రాదు అసలు. అలాగే జూదం ఆడారు, ఓడిపోయారు. అది మాయా జూదమా ఏ జూదమైనా ఓడిపోవడం నిజం కదా. నేను వనవాసానికి వెళ్ళారు, అన్నీ జరిగినాయి, యుద్ధ సమయం వచ్చింది. యుద్ధంలో ఇప్పుడు ఒక ద్రోణాచార్యుడు అంతటి మహాశక్తివంతుడు, పైగా వీళ్ళు గురువు, అతన్ని ఆపాలి. అతను విజృంభించి యుద్ధం చేసేస్తున్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, అయ్యా ఇతన్ని ఆపాలంటే మన వల్ల కాదు. ఎవరైనా మహాత్ముడి నోటి నుంచి, అంటే అసత్యమే ఆడడం అన్నవాడి నోటి నుంచి ఆయన ఏదైనా వింటే తప్ప, ఆయనకి బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా వింటే తప్ప ఆయన యుద్ధంలో నీరసించడం, ఆగడం. ఆయన కొంచెం మానసికంగా కొంగదీయాలి ఆయన్ని, అప్పుడే ఆయన్ని మనం కొట్టగలము అని. ఇప్పుడు ఇది యుద్ధ నీతిలో అది సత్యమే. ఎందుకని అదేం సత్యం అండి అని అనొచ్చు మనం. అంటే అసలు ఆయన యుద్ధం చేస్తుందే అధర్మం వైపు. మాయాజోదంలో వీళ్ళని ఓడించారు, వీళ్ళ భార్య బట్టలు ఓడదీయిపోయారు సభలో ఆయన కూడా ఉన్నాడు. పోనీ తిరిగి రాజ్యం ఇచ్చేస్తానన్నాడు వనవాసం అయినాక. మరి వనవాసం అయింది, రాజ్యం ఇచ్చేయాలి, రాజ్యం ఇవ్వలేదు. అయినా అటువంటి అన్యాయం వాడి వైపు నుండి యుద్ధం చేస్తున్న వాళ్ళని ఎలా కొట్టొచ్చు. అది అక్కడ ధర్మము న్యాయం అంటే. వీళ్ళు ధర్మం తప్పారుగా కాదు, ఆడు ఆల్రెడీ ధర్మం తప్పాడు. ఇప్పుడు దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ఎత్తులైనా వేయచ్చు, ఎన్ని తెలివితేటలైనా ఉపయోగించవచ్చు, వాళ్ళని పట్టుకొని చెతక్కొట్టేయచ్చు, అదంతా ధర్మమే. ఇప్పుడు మిలిటరీలో ఎదుటి వాళ్ళని చంపేస్తారు, ఎదుటి సైనికుల్ని. వాళ్ళు సైనికులు, వీళ్ళు సైనికులే. మన దేశ రక్షణ కోసం అటువైపు వాళ్ళని చంపేశాం. అది అన్యాయంగా ధర్మమే. ఎందుకని అది మనం పెట్టుకుంది, మన చట్టం, మన శాసనం. అలా ఇప్పుడు ధర్మరాజు అంతటి వాడు అబద్ధం చేస్తే తప్ప ద్రోణాచార్యుడిని ఆపటం కుదరదు. మరి ద్రోణాచార్యుడిని ఆపడానికి అబద్ధం చెప్పిస్తారా అండి ధర్మరాజు చేత అంటే చెప్పమంది కృష్ణ భగవంతుడు. అక్కడ భగవంతుడని కూడా కాదు, అది అధర్మం వైపు యుద్ధం చేస్తున్నవాడు అధర్మంతోనే పోతాడు. అక్కడ సత్యం అది. అందుకని ధర్మరాజు నేను అసత్యం ఆడను కదా అన్నాడు. అంటే అసత్యం ఆడేది ఏమి లేదు, అశ్వత్థామ అని ఏనుగు ఉంది, దాన్ని వెళ్ళి భీముడు చంపేశాడు. ఒక ఏనుగు ఉంది అశ్వత్థామ అని.
ఆ అశ్వత్థామ ఎవరు? ద్రోణాచార్యుడు కొడుకు. భీముడు వెళ్ళి గత్త ఒకడు కొట్ట ఏనుగుని చంపేశాడు. ఇప్పుడు అశ్వత్థామ చచ్చిపోయాడు కదా, ఇక్కడ అశ్వత్థామ చచ్చిపోయాడు అని చెప్పి చాలన్నారు. ఆయన ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు అని. అశ్వత్థామ అతః, అశ్వత్థామ చనిపోయాడు. అవి ఎవరు? ఏనుగు. ఏనుగు అనే పదం వచ్చినప్పుడు అక్కడ శంఖనాదాలు వదిలేశారు వాళ్ళు, మోతలు వినపడకుండా. ద్రోణాచార్యుడికి అశ్వత్థామ చచ్చిపోయాడు అనేది తెలిసింది, వినపడింది ఆయన చెవులో. అయితే అశ్వత్థామకి అసలు చావకుండా వరం ఉంది, ఆ విషయం ద్రోణాచార్యుడికి తెలుసు. కానీ అంత మాట తన కొడుకు గురించి ధర్మరాజు అంతటి వాడి నోటి నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఎవరైనా బాధపడతాంగా, మన పిల్లల గురించి అన్నా మన గురించి అన్నా. అటువంటి మనోవేదనకి ఆయన కాసేపు లోనయ్యాడు. ఆ కాసేపు లోనైన దాంట్లో ఆయన తీవ్రత తగ్గింది, కాబట్టి చంపేశారు ఆయన. అయితే ఇక్కడ కథ అంతా ఏం చెబుతుంది అంటే, ఆ కథని మనం కోడిగుడ్డు మీద ఏకలు పేకటం కాదు. అధర్మం వైపు ఉన్నవాడు అధర్మంగానే పోతాడు. అది అక్కడ విషయం. అది అందుకని సత్యము అనే దాని యొక్క ఫలితాన్ని చూడాలి మనం, ఇంట్లో అయినా బయట అయినా. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడికి హత్య అవుతారు. ఏంటి? నేను అబద్ధం ఆడినని ఒక నియమం పెట్టుకున్నాడంట ఆయన. అబద్ధం ఆడినని నియమం పెట్టుకుంటే విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన ఏదో అడిగాడు, నాకు ఎంత సంపదలు కావాలని. ఆ ఎంత సంపదలకు కొలత లేదు, కొలత చెప్పలేదు ఆయన. ఏమడిగిన ఇస్తా అంటే ఇస్తానన్నాడు. అయితే నాకు ఎంత సంపదలు కావాలన్నాడు. అంత సంపదలు నాకు వచ్చినాయని ఎవరు చెప్పాలంటే విశ్వామిత్రుడే చెప్పాలి, ఎందుకని కొలత లేని అంత సంపదలు అడిగాడు. సరే, నా రాజ్యం అంతా తీసేసుకోండి అన్నాడు. సరిపోద్దా అన్నాడు. చాలదన్నాడు. మరి నేను ఏం చేయను, నా దగ్గర ఇంకా డబ్బు లేదు కదా అన్నాడు. నీ ఇష్టం, లేదా నేను అసత్యం ఆడానని చెప్పు అన్నాడు. అబ్బాయి నేను అసత్యం ఆడను అన్నాడు. మరి ఏం చేస్తావు అన్నాడు. అయితే ఉండండి, నా భార్య పిల్లలు ఉన్నారు, పని మనుషుల కింద అమ్మేస్తాను అన్నాడు. ఆ రోజుల్లో కొనుక్కునేవాళ్ళు పని మనుషుల్ని. ఆ డబ్బు తెచ్చి విశ్వామిత్రుడికి ఇచ్చాడు. సరిపోయిందా మీరు అడిగిన దానికి అన్నాడు. నాకు చాలలేదు అన్నాడు ఆయన. ఎందుకని సరిపోయిందని చెప్పవలసింది విశ్వామిత్రుడు ఆ లెక్కలేనట్టుగా అడిగాడు. అయితే ఈయన ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు ఆయన కాటికాపరిగా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం మీద వచ్చిన డబ్బులు విశ్వామిత్రుడికి కడతాడు. అక్కడ ఒక సందర్భంలో తన కొడుకే చనిపోతే ఆ శవాన్ని కాల్చడానికి ఈయన కాటికాపరిగా ఉన్నటువంటి శ్మశానానికే తీసుకొచ్చారు. ఆ భార్య తీసుకొచ్చింది. తన కొడుకే అని తెలిసింది, వచ్చింది భార్య అని తెలిసింది. అయినా అక్కడ ట్యాక్స్ కట్టాలి, సుంకం కట్టాలి, శవాన్ని తగలేయాలంటే. అదే ఆయన ఉద్యోగం. అక్కడ ఆ సుంకం వసూలు చేసి యజమానికి ఇస్తాడు. అప్పుడు ఆయన జీతం ఇస్తాడు. ఆ జీతం విశ్వామిత్రుడికి ఇస్తాడు. అంటే ఈయన సొంత కొడుకైనా సరే నువ్వు డబ్బులు కట్టకుండా కాల్చడానికి లేదు అన్నాడు ఆయన. అంటే నేను ధర్మం తప్పనన్నాడు. సత్యం కాదు, ధర్మము, డ్యూటీ చేస్తున్నాడు. సత్యము క్రియాత్మకమైతే ధర్మం అవుతుంది. నేను అబద్ధం ఆడనే సత్యము, కానీ ఆయన ఆచరించేవన్నీ ధర్మములు. రాజ్యం ఇచ్చేశాడు, మాట చెప్పాను కదా తీసుకోమన్నాడు, ధర్మము. భార్యాపిల్లల్ని అమ్మేసి ఆ డబ్బు ఇచ్చాడు, ధర్మము. ఇప్పుడు కాటికాపరిగా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం నుంచి వచ్చిన జీతాన్ని కడుతున్నాడు, ధర్మము. అలాంటి సమయంలో తన భార్య వచ్చింది తన కొడుకు శవాన్ని కాల్చడానికి. అప్పుడు కూడా ట్యాక్స్ను సుంకం కడితేనే కాల్చాలి, ఇక్కడ కాల్చకూడదు. నేను తండ్రి అవ్వచ్చు, చనిపోయింది మన కొడుకు అవ్వచ్చు, నువ్వు భార్య అవ్వచ్చు, కానీ ఇక్కడ రూల్ ఇదే కదా, ఈ ధర్మం నేను తప్పనన్నాడు. అందుకని ధర్మో రక్షతి రక్షిత అంటారు. అది ధర్మము. సత్యము స్థితి, నేను ఎప్పుడూ ధర్మంగానే ఉంటాను అనేటువంటి ఒక మానసిక స్థితిని పెట్టుకున్నాడు ఆయన. అయితే అందరికీ అలా జరుగుద్దా అండి ధర్మంగా ఉంటే అంటే అసలు జరగదు. విశ్వామిత్రుడు నేను పరీక్షిస్తానని వచ్చాడు. ఎందుకు జరుగుద్ది? ఆయన కావాలనే ఇలా సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి ఆయన ఒక చక్రవర్తి మహారాజు, ఆయన అసలు అసత్యం ఆడండి అని చెప్పారు. అసలు అంత మహారాజుకి అసత్యం ఆడవలసిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? ఆయనకు లోటే ఉంది, చక్రవర్తి కదా. ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? అసత్యం ఆడాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే మంచిగా బతికే వాళ్ళకి అసలు అసత్యాలు చెప్పవలసిన అవసరం, అధర్మానికి వెళ్ళవలసిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఏ కోరికలు పిచ్చోళ్ళు, వ్యసనాలు పిచ్చోళ్ళు, డబ్బు పిచ్చోళ్ళు, రకరకాల అహంకార పిచ్చోళ్ళు, కీర్తి ప్రతిష్టలు పిచ్చోళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప అబద్ధం ఎందుకు? మామూలుడికి అబద్ధం ఎందుకు చెప్పాల్సిన పనే ఉంది? అసలు అవసరమే ఉండదు. అందుకని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అక్కడ ధర్మాచరణ చేశాడు ఆయన.
అందులో అన్ని కష్టాలు వస్తాయని అడగకండి, అసలు కష్టాలే లేవు అక్కడ. ఆయన రాజ్యం అవన్నీ తాత్కాలికం, ఊరుకునే. మళ్ళీ విశ్వామిత్రుడు వచ్చి మొత్తం ఇచ్చేసాడు ఆయనకి. అయ్యా నేను పరీక్షించడానికి వచ్చాను అంతే, నేను నాకెందుకయ్యా నీ రాజ్యం ఇవన్నీ, నువ్వు కొంచెం కష్టాలు పెడితే ఏమన్నా నువ్వు మారతావేమో అని ట్రై చేశాను అంతే, నువ్వు మారలేదు, నువ్వు సూపర్ గ్రేట్, ప్రపంచం ఉన్నంత వరకు సత్యానికి ప్రతీకగా నీ పేరే చెబుతారా సత్యహరిశ్చంద్రుడు అన్నాడు. ఊరికనే అదేదో టెస్టింగ్ కథ అది అంతే. అంతే తప్ప సత్యంగా ఉన్న వాళ్ళందరూ కష్టాలు ఎందుకు వస్తాయి, ధర్మంగా ఉన్న వాళ్ళందరికీ కష్టాలు ఎందుకు వస్తాయి? సత్యము స్థితి, ధర్మము ఆచరణ. కాబట్టి ఇప్పుడు ధర్మము ఆచరణలో మౌనం వహించవచ్చా అని అడిగారు. ఇక్కడ మౌనం వహించవచ్చా అంటే అసలు అక్కడ పరిస్థితి ఏంటి? మౌనం ఎందుకు వహించాలి అంటే చెడ్డవాళ్ల వైపు ఉండి మౌనం వహిస్తున్నామా, మంచి వాళ్ళ వైపు ఉండి మౌనం వహిస్తున్నామా, లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల విషయాల్లో మౌనం వహిస్తున్నామా? అసలు ఇక్కడ ధర్మ సంకటం ఏంటి? అది ధర్మ సంకటం మామూలు విషయాలు అయ్యి ఉండి ఇప్పుడు మనం మౌనం వహించామనుకోండి, ఏదైనా ఇంట్లో మామూలు విషయాలు, అది చిన్న ఇంట్లో తల్లి పిల్లలు కొడుకు కూతురు ఇటువంటి విషయాలు అనుకోండి, ఏదో పిల్లోడు అడిగాడు తండ్రి చేయడు అనుకోండి, ఊరికనే తండ్రికి కోపం, కొంచెం పెద్ద అయినా కోపిష్టి, పిల్లోడు ఏదో అడిగాడు తల్లి అనుకుంది, ఏదో కొంచెం చిన్న అబద్ధం చెబితే ఉందని పాపం ఏదో సరదా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాడు, ఏమో వద్దులే ఇందులో అని తల్లి కూడా సహకరించింది. ఏదో చిన్న అబద్ధం చెప్పారు, ఏదో పని ఉంది వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ చదువుకుంటాడులే అలానే ఉండాలి, డబ్బులు తల్లి ఇచ్చింది, సినిమా చూసి వచ్చాడు, ఇప్పుడు అందులో మునిగిపోయిందే ఉంది. అంటే ఈ విషయం చెప్పట్లా నేను, అలా మీరు ఆలోచించాలి. మీరు మౌనం వహించడం వలన ఇప్పుడు మౌనం కూడా అర్ధాంగీకారమైన ఒకటి ఉంది. సత్యం చెప్పలేని సమయంలో మౌనం వహించవచ్చా అంటే మౌనం కూడా అర్ధాంగీకారమే, ఏదో ఒకవైపు వెళ్తుంది అది. ఏమంటే ఈయన ఆయన్ని కొట్టాడా కొట్టలేదా అని అడుగుతున్నాం అనుకోండి, నేను అక్కడే ఉన్నాను, నేను చూశాను, ఆ చూశాడని అందరికీ తెలుసు, చెప్పకుండా మౌనంగా ఉంటారంటే అర్థం ఏంటి? అంటే చూశాడు కానీ కొట్టడం ఏదో జరిగింది అక్కడ, కానీ ఆయన చెప్పట్లేదు. మౌనం అర్ధాంగీకారం అన్న సూచన వస్తుంది, ఇటువైపుకైనా రావచ్చు అటువైపుకైనా రావచ్చు. అందుకని అది నష్టము లేనిది మేలు చేసేది అయితే చెప్పచ్చు, అది ఎదుటి వాళ్ళని నష్టపరిచేది కష్టపెట్టేది అయితే, ఒకవేళ నష్టము కష్టము చేస్తున్న వాళ్ళు దుర్మార్గంతో చేస్తుంది అయితే చెప్పాల్సిందే. చెప్పే దొంగ దోచుకుంటున్నాడు, మనకెందుకులే దొంగను పట్టు కొడతారు, ఇప్పుడు దొంగ అని అరవటం ఎందుకులే, పాపం అతను కొడతారు, అతను కష్టం వస్తుంది అనకూడదుగా, దొంగ అని అరవాలి మనం. అప్పుడు వాళ్ళ రక్షించుకుంటారు, ఎందుకని వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ధనము వాళ్ళది ఎవరో తూబుదట్ట చూసాం కాబట్టి అప్పుడు అరవాలి. అక్కడ పరిస్థితిని బట్టి చేయాలి. పరిస్థితి ఏంటి? మళ్ళీ చెబుతున్న సత్యము ధర్మము ఎప్పుడూ కూడా పరిస్థితి ఏంటి అంటే సత్యధర్మములు శాంతిని నెలకొల్పాలి, మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళకి కాదు. అందుకని ఇతరులకు మేలు చేసేది సత్యము, ఇతరులకు మేలు చేసేది ధర్మము. అది సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మామూలు కుటుంబాల్లోనే ఇప్పుడు భార్య భర్త ఇట్లా ఉంటారు. భర్త తరపుళ్ళు అంటే భార్యకి ఇష్టం ఉండదు, ఎంతైనా చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత తేడా ఉంటుంది. అలాగే భార్య తరపుళ్ళు భర్తకి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకులే మా ఆవిడకి పడి సావదు, కొట్టుకు చేస్తారు మా ఆవిడ అత్తగారు వీళ్ళంతా అని ఏదో వెళ్ళి తన తల్లిగారు తండ్రి గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళి కష్టాలను పలకరించి వాళ్ళకి ఏదో ఇచ్చి వచ్చాడు, ఈ డబ్బులో సాయం చేసి వచ్చాడు, లేదా తన అన్నదమ్ములకో అక్క చెల్లెళ్ళకో. ఇప్పుడు భార్యకి ఇష్టం ఉండదనే విషయంలో చెప్పకపోవచ్చు, తర్వాత కాలంలో ఆ విషయం బయటకు వచ్చి ఉండొచ్చు. ఇచ్చారా మీరు ఇవ్వలేదా అంటే నేను ఇవ్వలేదంటాడు, మీరు తెలిసి ఉండొచ్చు ఆ విషయం, ఇచ్చాడని నేను కూడా పక్కనే ఉన్నాను, ఇప్పుడు ఈ ధర్మ సంకటం చెప్పాలా వద్దా అనిపించింది అనుకోండి, నేను చెప్పాను ఉదాహరణ. అప్పుడు చెప్పకపోవటం మంచిది. ఏముంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఆయన సాయం చెయ్యాలి, తన అన్నదమ్ములు అక్క చెల్లెలను ఆదుకోవాలి, ఆదుకోగలిగితేనే కదా చేస్తాడు. ఇప్పుడు ఇది పెద్ద ధర్మ సంకటంగా తీసుకోకూడదు, ఇలా జీవితాల్లో విషయాలు ఎన్నో వెళ్తూ ఉంటాయి. కానీ అన్యాయ ప్రవర్తనలు ఉన్న చోట ఖచ్చితంగా చెప్పాలి, అన్యాయ ప్రవర్తనలు ఉన్న చోట చెప్పాలి. అలానే మనకు అవసరం లేని చెప్పకూడదు. ఇప్పుడు ఎదురింటి ఆయన పక్కింటి ఆవిడతో కౌరులు చెప్పాడు, పక్కింటి ఆవిడ ఎదురింటి ఆయనతో కౌరులు చెప్పింది, మనకెందుకు ఇవన్నీ? వీళ్ళ అమ్మాయి వాళ్ళతో తిరుగుతుంది, వాళ్ళ అబ్బాయి వీళ్ళతో తిరుగుతున్నాడు అని ఊరంతా టామ్ టామ్ చేయడం మనకెందుకు? మన పని మనం చూసుకోక. అందుకని ఎదురుగా వచ్చిన విషయం ఏంటి? అందుకని సత్యము ధర్మము గొప్పవి కాదు, వాటి ఫలితములు గొప్పవి.
ఇప్పుడు ధర్మాచరణ సత్యము అనేది జాగ్రత్తగా గమనించాలి. శ్రీకృష్ణ భగవానుడు దగ్గరుండి ద్రోణాచార్యుడిని కొట్టించాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు రథం దిగున్నటువంటి కర్ణుడిని కొట్టించాడు అని చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇదంతా అధర్మం కదా అని. అసలు అధర్మం ఏంటి? యుద్ధమే అధర్మం కదా, మళ్ళీ యుద్ధంలో అధర్మంగా కొట్టడం ఏంటి? అసలు శ్రీకృష్ణ భగవానుడు కావాలంటే సుదర్శన చక్రం వేసి అందరి తలకాయలు లేపేసేవాడు, అసలు యుద్ధమే ఉండేది కాదు. మొత్తం చచ్చేవాళ్ళు పాండవులందరూ, కౌరవులందరూ. పాండవులకు రాజ్యం ఇప్పించేవాడు. విషయం అది కాదుగా. నేను అసలు యుద్ధమే చేయని, మీ గొడవ మీరు పడండి, ఉన్నే ఏదైనా సహాయానికి సలహాలకే ఉంటానని చెప్పారు. అలా సలహాలు సహాయమే చెప్పారు, యుద్ధం చేయలేదు ఆయన. ఆయన యుద్ధం చేస్తే ఇంత యుద్ధం జరగదు అసలు. కాకపోతే అక్కడ మొత్తం అందరూ అధర్మ యుద్ధం చేస్తున్నారు. భీష్ముడు అధర్మ యుద్ధం చేస్తున్నాడు, అధర్మం వైపు ఉన్నాడు. ద్రోణాచార్యుడు అధర్మం వైపు ఉన్నాడు. కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు. వాళ్ళు అంత గొప్పవాళ్ళు కావచ్చు, వాళ్ళు మంచి బలశాలురు, అన్ని రకాల యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాళ్ళు అటేపు ఉన్నవాళ్ళు. కానీ అందరూ అధర్మం వైపు ఉన్నారు. అసలు అధర్మం వైపు ఉండి యుద్ధం చేయటమే అధర్మం కదా, నేను ఎట్టయినా చంపేయాలి. అధర్మాన్ని చంపకపోతే అట్ట. ఇప్పుడు ఒక పాము మన ఇంట్లోకి వచ్చేసింది, ఇప్పుడు అది మన ఇంట్లో దూరిపోయింది. దాన్ని చంపడం ఎందుకులే, పాముని చంపడం ఎందుకులే, దాన్ని ఎక్కడ ఉండ పాపమని ఏదో మూల పడుకుంటుందిలే అని వదిలేస్తామా? ఇప్పుడు అది కరిస్తే మనం పోతాం కదా, మనమో మన పిల్లలు ఎవరికో ఏదో ఒకటి అయిపోద్ది. ఇప్పుడు అది కనపడిపోయినా ఎతికి చంపాలి దాన్ని. ఎందుకని అది విష జంతువు, దానివల్ల మనకు ప్రమాదం ఉంది. అందువల్ల ప్రమాద సమయాలలో, యుద్ధ సమయాలలో ఎలా ఉండాలి అలా ఉండాలి. అక్కడ మనం ఆ చరిత్రలో మనకు చెబుతుంది అదే. ధర్మ సంకటాలు అసలు ఎవరికి ఉండవు. మనలాంటి వాళ్ళకి అంత పెద్ద ధర్మ సంకటాలు ఏముంటాయి? ఏ చిన్న విషయాలు ఉంటాయి. ఆ చిన్న విషయాలు చూసి ఎవరికి నష్టపరచకుండా మేలు జరిగేదైతే అది అబద్ధమైన, ధర్మమైన, అసత్యం కూడా సత్యమే. ఇప్పుడు భీష్ముడిని చంపడం సత్యమే. అధర్మంగా చంపారా, ధర్మంగా చంపారా? ద్రోణాచార్యుడిని చంపడం ధర్మమే, సత్యమే. కర్ణుడిని చంపడం ధర్మమే, సత్యమే. ఎందుకని అసలు బేసిక్లోనే వాళ్ళు అధర్మం వైపు పనిచేస్తున్నారు, ధర్మం వైపు పనిచేయట్లేదు. అధర్మం వైపు నుండి అలాగే ఇప్పుడు పోలీసులు దొంగను పట్టుకోవడానికి ఏ విధమైన చాకచక్యాలైనా ఉపయోగించుకోవాలి. ధర్మంగానే వెళ్ళాలంటే అవదుగా. వాళ్ళు అనేక రీతుల్లో పట్టుకుంటారు వీళ్ళు. ఎందుకని ఆడు ఆల్రెడీ దొంగాడు. ఇప్పుడు పోలీసు దొంగ బండేసి పారిపోతున్నాడు రోడ్డు మీద. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఇంత స్పీడ్ దాటి వెళ్ళకూడదు, లేదా వన్ వేలో డ్రైవ్ చేయకూడదు, ఎటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అని ఉంది. కానీ ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఆ దొంగని వెంటబడుతూ వాళ్ళు అన్ని అడ్డదారుల్లోనూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రూల్స్ అన్ని పాటించట్లేదు. రూల్స్ ప్రకారం వెళ్తే దొంగ దొరకడం. అందుకని రూల్స్ బ్రేక్ చేసి స్పీడ్ దాటిచ్చేసారు, రోడ్లు దాటిచ్చేసారు, అడ్డ రోడ్డుల్లో వచ్చేసారు, ఎదురు రోడ్లు వచ్చేసారు, వన్ వేలో వచ్చేసారు, మొత్తానికి దొంగను పట్టుకున్నారు. అలా రాకపోతే పట్టుకోరు. కానీ అసలు వన్ వేలో వెళ్ళకూడదండి, అటు వెళ్ళారు, రైట్ సైడ్ నుంచి క్రాస్ చేయాలని, కానీ లెఫ్ట్ సైడ్ క్రాస్ చేశారు, ఇవన్నీ చెప్పకూడదు. అక్కడ ధర్మం ఏంటి అంటే దొంగను పట్టుకోవటం. అలా ఎవరి పనులు చేస్తారు. మనకు కూడా అంత పెద్ద విషయాలు, ధర్మ సంకటాలు ఏమి ఉండవు. కుటుంబ పరిస్థితులను బట్టి నలుగురికి మేలు కలిగేలా, నలుగురికి మేలు జరిగేలా ప్రవర్తించి జీవించటమే. అది మౌనం వహిస్తే మేలు జరుగుద్ది అనుకుంటే మౌనంగా ఉండండి, లేదా సత్యం చెబితే మేలు జరుగుద్ది అనుకుంటే సత్యం చెప్పండి. లేదా అసలు అక్కడి నుంచి సత్యం చెప్పకుండా, మౌనం చెప్పకుండా, వెళ్ళకుండా వెళ్ళిపోతే మనకి గొడవ ఎందుకని వెళ్ళిపోతే మేలు జరుగుద్ది అనుకుంటే అలా చేయండి. కానీ మేలు జరిగేది చేయండి. ఏదైతే అందరికీ మేలు జరగాలి, ఎవరికి చెడ్డ వాళ్ళకి కాదు. మళ్ళీ చెబుతున్నా, మంచి వాళ్ళందరికీ మేలు జరగాలి. అనవసరంగా కుటుంబంలో కలహాలు రేపి, గొడవలు రేపి సత్యం అయితే చెప్పకుండా ఉండటమే బెటరు. ఏముంటుంది అందులో? ఎవరికాళ్ళు హాయిగా ఉండనివ్వాలి. కాబట్టి ధర్మ సంకటాలు మన బోటు వాళ్ళకి అంత పెద్ద విశేషంగా ఏమి ఉండవు. అక్కడ అయ్యో విషయాల్లో చెబుతారు, ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని. మామూలు కామన్ లైఫ్ మందే. మనమేమి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి హయాంలో పాండవులకి, కౌరవులకి జరిగినంత యుద్ధాలు మనకేం జరగవు. ఏదో రావణాసురుడితో శ్రీరామచంద్రుడు జరిగినంత యుద్ధాలు మనకేం జరగవు. మామూలు జీవితం మందే. ఏదో చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళాలి. సత్యము ధర్మము అనేది మేలు కొరకు, మనకి మేలుగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మేలుగా ఉండాలి. ఫలితమును చూసి సత్యము ధర్మము అనే దాన్ని ఆచరించాలి. నాకు తెలిసింది ఇది.
ఇంకా మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు వ్యవహరించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.